హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీరాములవారి దేవస్థానాన్ని. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా నేను మీకు రాములవారి దేవస్థానాన్ని అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఇక్కడ ఈ ఆలయాన్ని 1932 ఆ టైంలో నిర్మించటం జరిగింది. అప్పట్లో కేవలం స్వామివారి ఫోటోలను పెట్టుకొని మాత్రమే పూజించేవారు. కొంతకాలానికి ఈ ప్రదేశము పేకాటకు నిలయమైంది. ఇలా చేయటం వల్ల భజన కార్యక్రమాలకు ఇబ్బంది కలగడం వల్ల పెద్దవాళ్ళకి చెప్పి పురాతన దేవాలయాన్ని పడేసి కొత్తగా ఆలయాన్ని నిర్మించటం జరిగింది. 2002వ సంవత్సరంలో నిర్మించటం జరిగింది. ప్రతి శనివారం స్వామివారి సన్నిధిలో భజన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదే విధంగా పండుగ పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జై శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు, వీరభక్త హనుమానుకు, ముక్కోటి దేవతలకు, కుందురువారిపాలెం శ్రీరామ భక్త సేవా సమాజం మొత్తానికి, ముఖ్యంగా మన యొక్క మా కుందురువారిపాలెం గ్రామంలో ఈ కోదండరామస్వామి దేవస్థానం నిర్మించి దాదాపుగా 1932 అంతకు ముందు ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఎటువంటి యొక్క ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించలేదు. అప్పుడు కేవలం పటాలు పెట్టుకొని నరసింహం గారు, ఇంకా అట్లా లక్ష్మీ నరసింహ గారు కొంతమంది పూజ చేయటం, బెల్లం పెట్టి ప్రసాదాలు పెట్టడం. మేము కూడా చిన్నప్పుడు ప్రసాదాల బెల్లం కోసం ఎగబడేవాళ్ళం. ఇక్కడ అలా ఉండేది. తర్వాత పేకాటకు నిలయం అయిపోయింది. ఇక్కడ పేకాట ఆడుతూ ఉంటే ఈ యొక్క భజన చేసే ప్రతి శనివారం కూడా భజన జరుగుతుంది. అప్పటి నుంచి కూడా, పూర్వకాలం నుంచి కూడా. అయితే వారికి ఇబ్బందులు కలిగి ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండి పేకాట ఆడుతుంటే రాలేక స్టేషన్లో కొంత పెద్దలకు తెలియచేస్తే ముప్పాల ఎస్ఐ గారు వచ్చి ఈ యొక్క పరిస్థితిని గమనించి ఈ దేవాలయాన్ని మీరు ఎలాగైనా గ్రామస్తులందరినీ పిలిపించి ఎలాగైనా పునర్నిర్మించాలి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగకూడదని అందరినీ ఒక చోట చేర్చి పెద్దలందరినీ, గ్రామ ప్రజలందరినీ కూడా పిలిపించి ఏర్పాటు చేయటం. అప్పుడప్పుడే అందరూ కూడా గడ్డపారలు, చెలగపారలు తీసుకొచ్చి ఆ యొక్క పురాతన దేవాలయాన్ని పడగొట్టి నూతన నిర్మాణానికి ఎవరి శక్తి మేర వాళ్ళు పొలాల వారీగా, వర్గాల వారీగా ఆస్తులు తన శక్తి మేర విరాళాలు ప్రకటించి నిర్మాణం చేయటం, చక్కగా బ్రహ్మాండంగా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకోవటం. 2002వ సంవత్సరంలో ఈ యొక్క నిర్మాణం, నూతన నిర్మాణం జరిగి అప్పటి నుంచి కూడా చక్కగా మరలా భజన కార్యక్రమాలు, ఇంతకు ముందులాగా అసాంఘిక కార్యక్రమాలు లేకుండా దేవాలయం సెంటర్లో చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మరి యొక్క భూములు లేవు ఈ యొక్క దేవాలయానికి. చాలా గ్రామాల్లో చాలా మందికి భూములు 11, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉంటాయి. దానివల్ల నడపగలుగుతున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి భూమి లేకపోతే మరి అయ్యగారు పూజ చేయాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతూ నేను ఈ యొక్క దేవాలయాన్ని ఇచ్చేస్తాను, నా వల్ల కాదు, మీరు వేరే అయ్యగారిని పెట్టుకోండి అన్నప్పుడు మరలా గ్రామస్తులందరూ కలిసి ఏం చేద్దామని మాట్లాడుకొని మరి నన్ను సంప్రదించినప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో మరి బండలు పడుతుంటాయి, ఏది చేసినా కూడా అది ఇది అంటుంటారు, వద్దులే అన్నాను. కానీ పెద్దలు ఒప్పించి ప్రోత్సహించి ముందుకు రప్పించి విరాళాలు సేకరిస్తే ఎవరి శక్తి మేర వాళ్ళు ఇస్తే 3 లక్షల అమౌంట్ కావటం, దాని నుంచి వడ్డీ ఆ యొక్క అయ్యగారికి చెల్లించటం, ఈ రోజుకి దాదాపుగా 12 లక్షలు ఆ యొక్క అమౌంట్ ని చేయటం మా అందరి సభ్యుల యొక్క సహకారంతో. వాళ్ళందరూ కూడా తిరిగేవాళ్ళు బాగా చక్కగా గ్రామంలో. ఎందుకంటే పుస్తకం పెట్టి రాసే పని లేదు ఇక్కడ. మన గ్రామ ప్రజలు, కుందురువారిపాలెం గ్రామ ప్రజలంతా సహృదయులు, చక్కగా వచ్చి ఇక్కడే విరాళాలను అందించి పోయేవాళ్ళు అనమాట. పుస్తకం పట్టుకొని రాసి అయ్యా నువ్వెంత అనే పని లేకుండా అలాంటి యొక్క గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రతి ఏడు కూడా శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి, 16 రోజుల పండగ, వార్షికోత్సవం, ఈ యొక్క 5 పండుగలు కూడా చాలా ఘనంగా నిర్వహించడానికి మా గ్రామ మంచి మహారాజులైనటువంటి, హృదయ స్వరూపులైనటువంటి ఆ యొక్క దాతలు వారికి మా సభ్యులందరి తరఫున, మా భజన సమాజం సభ్యులందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ స్థాయికి తీసుకురావటం జరిగింది. భూమి లేకపోయినప్పటికీ ఇవాళకి కూడా ఈ యొక్క కార్యక్రమాలు అందరూ చక్కగా సహకరిస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ యొక్క దేవాలయాన్ని మీరు మీ ద్వారా మా గ్రామాన్ని ఒక రాష్ట్ర, దేశ స్థాయిలో మరి గొప్ప ప్రాచుర్యం కల్పించడానికి చేసేటువంటి ప్రయత్నానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ రేణుకా గారికి, వారి హస్బెండ్ గారికి తప్పనిసరిగా గ్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యం, ఎందుకంటే వాళ్ళు చాలా వెంకటేశ్వర స్వామి గుడి కూడా తీశారు, మంది చాలా లెక్క మన యొక్క ట్యూబ్ లో రావటం జరిగింది. ఎదురునడకలకి ఇంత చక్కని యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కుందురువారిపాలెంలోని. అది అందరి గ్రామస్తుల ఘనత అది. అలాంటి దాన్ని వీళ్ళు మనకు ప్రచారం చేస్తూ దేవాలయ పూజలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ ఎలా జరుగుతాయి తెలియజేస్తున్నారు. కాబట్టి మా అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తి మీకు ఎల్లవేళలా మీ కుటుంబానికి కూడా మా గ్రామాన్ని ఎలా చక్కగా చల్లగా పరిపాలిస్తూ ఉన్నాడో మీ కుటుంబ సభ్యులను కూడా ఆ విధంగా ఆశీర్వదించి మీ యొక్క చిన్నారులకి ఉజ్వలమైనటువంటి విద్య, ఉజ్వలమైనటువంటి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా ఆశీర్వదించాలని మా అందరి తరఫున కూడా ప్రార్థిస్తూ, మీకు ఈ సేవ చేస్తున్నటువంటి దేవాలయాలు సేవ చేయటం అంటే మాటలు కాదు. మీ ఛానల్స్ లో మేము చూస్తూ ఉన్నాం ఎన్ని దేవాలయాలు, ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ విధంగా ఉన్నటువంటి యొక్క దేవాలయాలు, వాటి విశిష్టతని, అక్కడ జరిగేటటువంటి యొక్క ప్రజల యొక్క దీన్ని కూడా మీరు తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ
మాకు సహకరిస్తున్నటువంటి మరి ప్రతి శనివారం రావటం అంటే మాటలు కాదు భజన అయితే ప్లేస్ ఇబ్బంది అయింది మా గ్రామంలో భజన చేసుకోవడానికి ఎక్కువ మంది రాలేకపోవటానికి కూడా ఈ యొక్క భజన సమాజం వారికి కానీ నా వెన్నంటి ఉంటూ ఈ యొక్క మరి పనులు చేస్తున్నటువంటి మా యొక్క మొత్తం మిత్రులు స్నేహితులు బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది ప్రతి సంవత్సరం కూడాను అందరూ ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి శ్రీరామనవమి పండుగని ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఊరందరూ కలిసి చేసే ఉత్సవం, అందరూ కలిసి చేసే పెళ్లి రాములవారి పెళ్లి. ఈ రాములవారి పెళ్లి కుందురువారిపాలెం వాస్తవ్యులు జనులందరూ చాలా చక్కగా ఐకమత్యంతో జరిపారు. ఈ యొక్క పెళ్లి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఊరందరికీ చక్కగా జరిగి పంటలు బాగా పండి అందరికీ ఆయుష్ ఆరోగ్యం అన్ని బాగుండాలని కోరుకుంటున్నాం.